హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ రోజు అయితే సాటర్డే అండ్ నేను డాలస్ వెళ్దాం అనుకుంటున్నానని చెప్పాను కదా నిన్న. సో ఇప్పుడు టైం అయితే 6 అయింది. నేను 5:20 ఆ టైంకి లేచాను. లేచి రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి 6 అయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ నిన్న నైట్ ఓట్స్ పెట్టుకున్నాం గైస్. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఓట్సే. ఇది రోజు వేరే కలర్లో కనిపిస్తుంది, ఈ రోజు వేరే కలర్లో ఎందుకు కనిపిస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. అంటే డౌట్ వచ్చి అంత మంది చూడట్లేదు. బట్ రీజన్ ఏంటి అంటే నేను బెర్రీస్ వేసుకోలేదు, బికాజ్ నేను బనానా వేసుకుందాం అనుకుంటున్నాను ఈ రోజు. బ్రేక్ఫాస్ట్ ఎందుకు చేసేస్తున్నాను ఇంత ఎర్లీగా అంటే, డాలస్ వెళ్ళిన తర్వాత ఆకలేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆకలేస్తుంది అంటే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ బఫేస్ ఆర్ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇప్పుడు తినేసాం అనుకో హెవీగానే ఉంటుంది కాబట్టి ఆకలేదు మధ్యాహ్నం వరకు. మధ్యాహ్నం ఏదో చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. ఇప్పుడు ఓట్స్ పెట్టేసుకున్నా, కావాల్సిన సామాన్ అన్ని సర్దుకున్నా, వాటర్ పెట్టుకున్నా అండ్ మొత్తం మన లిక్విడ్ అవి కూడా వేసుకున్నా. అందులో వాటర్లో వేసుకున్నాను. ఇంకా టైం 6:30 అయిపోయింది గైస్. మళ్ళీ మనం అక్కడికి వెళ్ళేసరికి 9:30 అవుతుంది. ఇర్వింగ్కి వెళ్ళేసరికి అక్కడి నుంచి మన ఫ్రెండ్ ఎక్కించుకొని మళ్ళీ ఫ్రిస్క్ వెళ్ళాలంటే 10:30 అయిపోతుంది. ఏది మధ్యలో మనం ఎక్కడ ఆగకుండా వెళ్తే, లేకపోతే ఈజీగా 11 అయిపోద్ది టెంపుల్కి వెళ్ళేసరికి. సో అందుకని ఇప్పుడే స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. గైస్ మనం అయితే మధ్యలో వేకో అని చెప్పి ఇంకో ఊరు ఉంటుంది. ఆ ఊర్లో మనోజ్ ఉన్నాడు. ఇప్పుడు మనోజ్ నిన్న నైటే వేరే అన్న ఉంటే ఆ అన్నాళ్ళ ఇంటికి వచ్చాడు. సో ఇప్పుడు మనోజ్ అండ్ ఆ అన్న కూడా మనతో పాటు టెంపుల్కి వస్తున్నారు. సో మనం ఇక్కడ నుంచి ఇప్పుడు ఆల్రెడీ 1.5 hours అయిపోయింది మనం స్టార్ట్ అయ్యి. సో ఇక్కడ నుంచి ఇర్వింగ్ వెళ్ళి అక్కడ ఇంకొక ఫ్రెండ్ ఎక్కించుకొని అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళాలి. దారిలో బకీస్ దగ్గర ఆగాం గైస్ ఫ్యూయల్ కోసం. మనోజ్ భాయ్ నడుపుతున్నాడు, నేను స్లీప్ వేసా. ఇంకా 1 hour ఉంది, టైం 9 అయింది. సో ఇది చిన్న బకీసే, పెద్ద బకీసే కాదు. ఈ బకీస్లో ఏముంటుందో తెలుసుకోవాలంటే మన డాలస్ ట్రిప్ వీడియో ఒకటి ఉంటుంది, చూడండి ఇన్స్టాగ్రామ్. సో టైం 11:15 అయింది గైస్. కరెక్ట్గా ఇప్పుడే వచ్చాము టెంపుల్కి. పార్కింగ్లో పెట్టేసి టెంపుల్కి లోపల నడుస్తున్నాం. నాకు తెలిసి ఇక్కడ ఇప్పుడు లోపల వీడియో అయితే తీయడానికి అవ్వదు అనుకుంటా. తీయడానికి అయితే తీస్తాను, లేకపోతే మాత్రం. సో ఇప్పుడే దర్శనం అయిపోయింది గైస్. దర్శనం అయింది, హారతి అయింది. టైం అరౌండ్ 12:10 అయింది, 12:20 అయిపోయింది. సో ఈ బయట ఏంటంటే ఎవ్రీ సాటర్డే అన్నదానం చేస్తారు. సో మనం ఈరోజు అక్కడ టేస్ట్ చేసి మీకు చెప్తా, అంటే ఎలా ఉందో చెప్పను, టేస్ట్ చేసి ఏమేమి పెడుతున్నారో చూపిస్తా. యా సరే అన్న. సో మనకి మనోజ్ అయితే ప్రసాదాలు తీసేసుకున్నాడు. మనం జస్ట్ వెళ్ళి అన్నదానానికి చాలా లైన్ ఉంది. సో మన ఫ్రెండ్స్ అయితే జాయిన్ అయిపోయారు లోపలికి. లైన్లోకి వెళ్ళాలా లేకపోతే ఏంటని ఆలోచిస్తున్నా. ఎండ అయితే బేవచ్చంగా ఉంది. ఈ ప్రసాదాలు అన్నీ కూడా టేబుల్ మీద ఎక్కడైనా పెడితే మనం వెళ్ళి కూర్చోవచ్చు. యా సో మనకి ఈ లైన్లో నుంచోవడం, అంటే లైన్లో మన వాళ్ళు ఆల్రెడీ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు. నేను ఒక్కడనే మళ్ళీ వెనకాల నుంచుంటే నా గురించి టైం వేస్ట్ అని చెప్పి నేను నుంచోట్లేదు. సో ఈ లోపు ఏంటంటే ఇక్కడ పులిహోర ఇవి కొనుక్కున్న ప్రసాదం అనమాట. పులిహోర అండ్ ఇది సాంబార్ రైస్ అండ్ కర్డ్ రైస్. సో నేను ఇది తింటూ ఉంటాను. ఈ లోపు మన వాళ్ళు లంచ్ ప్లేట్ తీసుకొస్తే అది ఎలా ఉందో కూడా చూపిస్తాం మీకు. సాంబార్ రైస్ చాలా కావాలి. అది కాదు, మీకు లంచ్ ప్లేట్ వచ్చాక చూపిస్తాం. ఇదే ప్రసాదం గైస్, అన్న ప్రసాదం. సాంబార్ అండ్ రైస్ అండ్ కర్డ్ రైస్ అండ్ పికిల్ అండ్ ఒక స్వీట్ మైసూర్ పాక్ ఇచ్చారు. సో ఇది మా ఫ్రెండ్ది ప్లేట్, నేను ఆల్రెడీ తినేసాను, బట్ మీకోసం చూపిస్తున్నాను. అయిపోయింది, తినేసాము అండ్ స్టార్ట్ అవుతున్నాము. అంటే ఇంటికి కాదు, మా మనోజ్ అండ్ వేరే అన్న ఉన్నారు కదా, వాళ్ళు వేరే ఫ్రెండ్స్ వస్తే వాళ్ళతో లంచ్కి వెళ్ళారు. సో ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ ఇర్వింగ్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక అబ్బాయిని ఎక్కించుకొని మేము కూడా లంచ్కి వెళ్ళాలి. అంటే లంచ్ తినడానికి కాదు, జస్ట్ కూర్చొని మాట్లాడడానికి. సో ఇప్పుడు టైం అరౌండ్ 3:39 అయింది గైస్. టెంపుల్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కాసేపు చిల్ అయ్యి వచ్చేసాను. నేను మనోజ్ అన్న ఇంకొక ఫ్రెండ్ సినిమాకి వెళ్తున్నాం. ఇప్పుడు జీడి నాయుడు తమిళ్లో వెళ్తున్నాము, బికాజ్ ఇక్కడ తెలుగులో లేదు. అండ్ సినిమా 4:30కి, ఇప్పుడు టైం 3:30 అయింది. సో మేము అన్నపూర్ణ టిఫిన్స్ అని చెప్పి ఇక్కడ ఉంటది, టమాటో బజ్జీ ఉంటుంది, క్రేజీ ఉంటుంది. సో దానికి వచ్చాము. టమాటో మిక్చర్ అండ్ వంకాయ బజ్జీ తినడానికి వచ్చాము. సో ఇది వడా కర్రీ గైస్, ఇడ్లీ వడా కర్రీ.
మన చెన్నై ఫేమస్. ఇడ్లీలు కూడా మన ఇడ్లీలా లేవు, అదే పిండి ఇడ్లీలు ఉంటాయి కదా, ఆ ఇడ్లీలు. మా కాలేజీలో ఉండేది ఇలాగా. మా కాలేజీలో దోశ, ఇడ్లీ, వడగరి పెట్టేవారు. బాగుంది నిజంగా, టేస్ట్ బాగుంది గైస్. ఇది వంకాయ బజ్జీ నాకు తీసుకుంటా. ఇదేంటి, ఎక్కడుందో అసలు బజ్జీ? నేను ఇంకా 2 ముక్కలు ఉంటాయి అనుకుంటున్నాను. యా, మెయిన్ స్టఫింగ్ చాలా బాగుంది గైస్. టమాటా బజ్జీ కూడా వచ్చింది, అది ఒక హాఫ్ ఏమంది. సినిమాకి లేట్ అయిపోతుంది, అయినా టైం 4:15 అయింది. సో తినలేను అలాగా. బాగుంది. మొన్న నేను తిన్నప్పుడు ఇంకా బాగుంది, బట్ ఇప్పుడు కూడా బాగానే ఉంది. వంకాయ బజ్జీ చాలా బాగుంది, టమాటా బజ్జీ యావరేజ్, బికాజ్ బజ్జీ బాగాలేదు కానీ స్టఫింగ్ బాగుంది. అండ్ ఇడ్లీ వడ కర్రీ అయితే చాలా 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 బాగుంది. ఐస్ క్రీమ్స్ తిన్నాం మిడిల్లో, అంటే నేను చిన్నదే టేస్ట్ చేశాను, అప్పుడు వీడియో తీసుకోవడం మర్చిపోయాను, బట్ అది కూడా చాలా బాగుంది. మీకు ప్లేనో ఏరియాలో ఎవరైనా ఉంటే అన్నపూర్ణ టిఫిన్స్కి రండి, టేస్ట్ చేయండి. ఇట్ ఈస్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్, మేము పే చేసి ప్రమోట్ చేస్తున్నాను. సో అది గైస్, ఇప్పుడైతే 4:22 అయిపోయింది. 4:30కే షో స్టార్ట్. మనకి ఇక్కడి నుంచి 15 minutes ఉంది థియేటర్. సో ఇప్పుడే సినిమాకి వచ్చాం గైస్. టైం 4:45 అయిపోయింది. మా షో 4:30కే స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు కరెక్ట్గా టైం 7:13 అయింది గైస్. సినిమా అయిపోయింది అండ్ నాకైతే సినిమా నచ్చింది. నాట్ బికాజ్ యాజ్ ఎ సినిమా కానీ, బట్ ఇలాంటి స్టోరీస్ మనం అందరం నేర్చుకోవాలి అండ్ తెలుసుకోవాలి. అసలు ఈ సినిమా చూసేంత వరకు జీడి నాయుడు అనే మనిషి ఉన్నాడని నాకు తెలీదు. ఇలాంటి స్టోరీస్ ఇంకా రావాలి. సో ఇప్పుడు ప్లాన్స్ ఏంటో ఇంకా తెలీదు, సో డిసైడ్ అయ్యాక చెప్తా. సో ఇప్పుడు ప్రసూన కిచెన్ అని ఒక కిచెన్ ఉంది గైస్, అక్కడికి వచ్చాము. ఇప్పుడు దీన్ని ఎక్కించుకున్నాం ఇప్పుడే. సో ఇక్కడ పచ్చళ్ళు అండ్ పొళ్ళు ఉంటాయి. సో పచ్చళ్ళు పొళ్ళు తీసుకోవడానికి వచ్చాము. మసాలా కాజు కావాలని. కాజు కట్లీ లేదు, మసాలా కాజు కావాలి. సారీ తీసుకున్నా, ఎందుకయ్యి ఫ్యాట్. సో ఇప్పుడే మేము ఆ పొడులు తీసుకున్నాము. పొడులు కొన్ని బొబ్బట్లు తీసుకున్నాము మా ఫ్రెండ్స్కి, డాలస్లో ఉన్నాయి. సో నేనేం తీసుకోవాలా. అండ్ ఇప్పుడు గోల్కొండ ఎక్స్ప్రెస్ అని చెప్పి ఇక్కడ ఒక ఫుడ్ ట్రక్ ఉంది. ఇక్కడ డిన్నర్ ఇక్కడ తినేసి వాళ్ళని దింపేసి వాళ్ళ ఇంట్లో నేను మనోజ్ బై బ్యాక్ టు ఆస్టిన్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సో అది గైస్ ఇప్పుడు ఏం తింటాను చూపిస్తారండి. సో గైస్ మేమైతే పన్నీర్ టిక్కా ఫ్రాంకీ, చికెన్ షవర్మా, చిట్టి పునుగులు, పానీపూరి, టవా మసాలా ఇడ్లీ, కడప కారం దోశ, టవా బోండా. నిన్న ఏదో అన్నారుగా, అంటే డైటింగ్ అది ఇది అని, బట్ యా మనది ఓన్లీ పన్నీర్ ఫ్రాంకీ మాత్రమే, మిగతా అన్ని వాళ్ళవే మనగా. సో ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుంది. బయట అంతా ఓపెన్, దాని ఏమంటారు ఓపెన్ సీటింగ్ అనమాట. 3 ఫుడ్ ట్రక్లు పెట్టుకున్నాడు, ఓ దానికి వెజ్, ఓ దానికి నాన్ వెజ్, ఇది మిగతా స్పేస్ అనమాట. ఇంకో దాంట్లోనేమో మంది హౌస్లో పెట్టాడు. టేస్ట్ ప్రైజెస్ అయితే బాగానే ఉన్నాయి. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి. ఇవి చిట్టి పునుగులు బాగుంది. ఇది టవా బోండా అనమాట, అంటే మైసూర్ బజ్జీ ఉంటుంది కదా, మైసూర్ బజ్జీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్ అవి వేసి ఫ్రై చేసి పెడతారు. సో ఇది టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఓకే, నాట్ దట్ మచ్. సో ఇది డబుల్ ఎగ్ దోశ, కడప కారం డబుల్ ఎగ్ దోశ అంటే ఇది. షవర్మా దెబ్బ, అయ్యో బ్రెడ్ దోశ దెబ్బే గైస్.
ఇది టవా ఇడ్లీ గైస్, ఫ్రైడ్. గట్టిగా అరుస్తాను అమ్మాయికి హౌస్ అని వెళ్ళిపోతాను. రెడీగా ఉండు, ఎప్పుడు అరుస్తానో తెలియదు. ఇది ఆనియన్స్ మసాలా ఇడ్లీ కొట్టేశారు అంతే. ఇంకా ఈడు ఫ్రాంకియా ఏదో నీదేదో చెప్పావు కదా, టిక్కా ఫ్రాంకీ ఒకటి రావాలి. సో ఇది మన షవర్మా కాదు, ఫ్రాంకీ ఇచ్చాడు, వెజ్ ఫ్రాంకీ, పన్నీర్ ఫ్రాంకీ. గలీజ్ ఉంది గైస్. దెబ్బ అయిపోయాం. ఇది మలై కుల్ఫీ అంట. ఇది ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ కుల్ఫీలు ఉన్నాయి. అడేరా అలా మెల్లగా తీసుకెళ్ళి కట్ చేయలేదు సరిగ్గా. వేసే పెద్ద ముక్క ఇదిగో, ఇది కుల్ఫీ. తెగినాయి కదా. దెబ్బే. చెప్పా. సో తినేసాం గైస్. నేనైతే బేవచ్చంగా తిన్నాను. అంటే బేవచ్చంగా ఇన్ ద సెన్స్ ఒకప్పుడులో కాదు, ఇప్పుడు కొంచెం లిమిటెడ్గానే తిన్నాను. ఒక్కొక్క ఐటెం ఒక్కొక్క పీస్ తిన్నాను. బట్ స్టిల్ అది చాలా ఎక్కువ. స్లోగా ఇది కూడా తగ్గించడం కాదు, జీరో చేసేయాలి, లేకపోతే దెబ్బ అయిపోతాం. సో ఇప్పటికే చాలా డ్యూరేషన్ అయిపోయింది గైస్. ఇంక వీడియో ఓహ్ థ్యాంక్ గైస్. అవుట్ ఆఫ్ నోవేర్ వీడియో చేసుకుంటూ వెళ్తుంటే ఒక బ్రో వచ్చి గుడ్ కాంటెంట్ బ్రో అని అన్నాడు. ఈ మధ్యన గుర్తుపడుతున్నారు గైస్. ఈరోజు డాలస్ వచ్చాను కదా, ఒక 5 గుర్తుపట్టారు ఆల్మోస్ట్. యా అసలు లైక్ అంటే నన్ను గుర్తుపడుతుంటే నాకు కొంచెం కామెడీగానే అనిపిస్తుంది. బట్ స్టిల్ యా. సో ఇంతే గైస్ ఈ రోజుకి అయితే. ఇంకా మళ్ళీ రేపు అంటే ఈరోజు నైట్ ఆస్టిన్ వెళ్ళిపోతాను. ఇంకా దెన్ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. బాయ్, గుడ్ నైట్.